మాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణం మిస్టరీ వీడే సమయం దగ్గర పడిందా? విజయవాడ కేంద్రంగా అటు ఇటు లభించిన సీసీ కెమెరాలు మరణం గుట్టు విప్పుతున్నాయా? 2 రోజులుగా విజయవాడ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈ ప్రశ్నలే వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బుల్లెట్ పై బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ కోదాడ నుంచి విజయవాడ దాటేంత వరకు జరిగిన పరిణామాలు ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారబోతున్నాయి. విజయవాడ రామవరపాడు రింగ్ పార్క్ సమీపంలో బైక్ ను ఆపి రెస్ట్ తీసుకోవడం, టీ స్టాలు, ట్రాఫిక్ పోలీసులు పాస్టర్ ప్రవీణ్ తో మాట్లాడిన అంశాలు దర్యాప్తును మరో మలుపు తీసుకువెళ్లేలా కనిపిస్తున్నాయి. ఇక కేసును కొలిక్కి తెచ్చేందుకు ఈ సాక్ష్యాలు సరిపోవు అన్నది దర్యాప్తు అధికారుల మాట. ఎఫ్ఎస్ఎల్ పోస్ట్ మార్టం రిపోర్టులు వచ్చాక దర్యాప్తుపై పోలీసులు కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ఈలోగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, పోస్టులు, వీడియోలు దర్యాప్తునకు ఎప్పటికప్పుడు ప్రభావితం చేసేలా ఉన్నాయి. ఆ అంశాలను పోలీసులు కొట్టిపారేయడం లేదు, పరిగణనలోకి తీసుకుంటున్నారు. అలా అని తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తే మాత్రం కేసులు కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే ఒక వ్యక్తిని అదుపులోకి కూడా తీసుకున్నారు పోలీసులు. దీంతో పాస్టర్ ప్రవీణ్ మరణం కేసు ఎప్పటికీ కొలిక్కి వస్తుందనే ఉత్కంఠ నెలకొంది. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణం మిస్టరీ వీడే సమయం దగ్గర పడిందా? విజయవాడ కేంద్రంగా అటు ఇటు లభించిన సీసీ కెమెరాలు మరణం గుట్టు విప్పుతున్నాయా? ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా ప్రతినిధులు రాజమండ్రి నుండి గణేష్ అండ్ ఏలూరు నుండి భార్గవ్ ఉన్నారు. అలాగే మనతో పాటు యాడ్ అవుతారు రాజకీయ విశ్లేషకులు దార గోపి గారు. సో ఫస్ట్ రాజమండ్రి నుండి గణేష్ని తీసుకుందాం. గణేష్, గణేష్ గత వారం రోజులుగా 2 తెలుగు రాష్ట్రాలలో ప్రవీణ్ పగడాల మృతి కేసు చర్చనీయాంశంగా మారింది. సో ఫైనలీ మిస్టరీ వీడినట్లేనా? సీసీ ఫుటేజ్ ఆధారంగా చూసినట్లయితే ఆయన మధ్యమతిలో డ్రైవ్ చేసినట్లుగా తెలుస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చంటారు? వరలక్ష్మి, మరొక 2-3 రోజుల్లోనే పోలీసులు ఈ కేసుకు సంబంధించినటువంటి కన్క్లూజన్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ మృతి అనేది రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశంగా మారడం జరిగింది. యథావిధిగా అంటే ప్రమాదం జరిగిన వెంటనే కూడా ఇది ఒక ప్రమాదం అని చెప్పి పోలీసులు వెంటనే చెప్పొచ్చు. కానీ క్రైస్తవ సమాజం మొత్తం కూడా దీని మీద అనేక అనుమానాలు ప్రయత్నం పోలీసులు వారం రోజుల నుంచి చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక ఆధారాలన్నీ కూడా పోలీసులు అన్ని అంశాలను కూడా సాధించడం జరిగింది. సీసీ ఫుటేజ్ అంశంతో పాటుగానే ఇటు పాస్టర్ ప్రవీణ్ ఎక్కడెక్కడ మూవ్ అయ్యారు, ఎక్కడెక్కడ బదిలీ ట్రాన్సాక్షన్ జరిగి ఆయన మీద మద్యం సేవించినట్లుగా కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. వాటన్నిటినీ కూడా పోలీసులు ప్రస్తుతం సేకరించడం జరిగింది. ఇంకా తుది దశకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. ఎఫ్ఎస్ఎల్ నివేదికలతో పాటుగానే టాక్సిక్ రిపోర్ట్ కూడా, ఫోరెన్సిక్ నివేదికలు ఇవన్నీ కూడా రావాల్సి ఉంది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి తుది ప్రకటన ఏలూరు ఐజీ అశోక్ కుమార్ ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో కేసును 20 మంది పోలీసులు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతి వెనకాల జరిగినటువంటి అన్ని అంశాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ కేసు అంటే ప్రవీణ్ మృతి చెందిన తర్వాత రకరకాల అపోహలు, దాదాపు 100కు పైగా ప్రశ్నలు సోషల్ మీడియాలో పోలీసులకు సవాల్గా మారడం జరిగింది. ఓ పక్క ప్రవీణ్ ఈ విధంగా మృతి చెందారని మరొకరు పెడుతూ ఉంటే, లేదు ఈ విధంగా మృతి చెందారని చెప్పి మరొకరు పెడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మొత్తం అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఈ కేసుకి అయితే చిక్కుముడులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆధారాలతో సహా విప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు పోలీసుల యొక్క విచారణ దర్యాప్తు అనేది తుది దశకు చేరుకుంటూ ఉంది. ఇంకా ఈ రిపోర్ట్లన్నీ వచ్చిన తర్వాత తుదిగా పోలీసుల ప్రకటన చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ మరొక వైపు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి కోణాల్లో కూడా ఏదైతే పాస్టర్ ప్రవీణ్ చివరి కాలు రామ్మోహన్ తో మాట్లాడారో రామ్మోహన్ ను విచారించడం జరిగింది. పాస్టర్ ప్రవీణ్ భార్యను, బంధువులను విచారించడం జరిగింది. ఈ విధంగా అన్ని కోణాల్లో కూడా విచారించిన తర్వాత మాత్రమే పోలీసులు కన్క్లూజన్కి వచ్చి ఈ కేసును అయితే క్లోజ్ చేసే పనులు అయితే నిమగ్నం అవుతున్నట్టు అంశంగా మనకు కనిపిస్తుంది. అయితే ఇంకా కొన్ని అనుమానాలు అనేవి క్రైస్తవ సమాజం లేవనెత్తుతోంది. పాస్టర్ ప్రవీణ్ బైక్ ఏదైతే ఉందో అది కాదు అని చెప్పి మరొక ఫోటోలు కూడా వైరల్ అవుతున్నటువంటి సందర్భంలో ఆ బైక్ కి సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మరోవైపు సోషల్ మీడియాలో ఎవరైతే వల్గర్ గా కామెంట్లు పెడుతున్నారో వారికి కూడా రాజమండ్రి పోలీసులు నోటీసులు ఇస్తున్నారు.
కొద్దిసేపటి క్రితమే నాగమహేష్ అనే ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో రిమాండ్ విధించిన సందర్భంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఆ యువకుడిని తరలించడం జరిగింది. పాస్టర్ ప్రవీణ్ ని మేమే చంపాం, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళని కూడా చంపుతాం అన్నట్లుగా ఆ యువకుడు బహిరంగంగా ప్రకటన చేయడంతో ఆ యువకుడిని పోలీసులు అయితే అరెస్టులు చేయడం జరిగింది. మరొక వైపు ఎవరైతే ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో లైక్ అంటే హర్ష కుమార్ లాంటి నాయకులకు కూడా నోటీసులు ఇచ్చారు. కొన్ని శాటిలైట్ ఛానల్స్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరొక వైపు ఎవరైతే పాస్టర్లు పరిమితికి మించి మాట్లాడుతున్నారో వారికి కూడా నోటీసులు ఇచ్చి ఏమైనా ఆధారాలు ఉంటే సమర్పించండి అని చెప్పి పోలీసులు అయితే అంటే నోటీసులు ఇచ్చి ఆధారాలు సేకరించే పనులు అయితే చేస్తున్నారు. ఏ ఒక్క అంశంలోనూ కూడా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించట్లేదు. ఎందుకంటే రాష్ట్రంలో పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సమాజం నుంచి ఆందోళన రావడం, అదేవిధంగా ర్యాలీలు ప్రదర్శించడం, పోలీసులు వాస్తవాలు ప్రకటించండి అని చెప్పి అధికారికంగా అంటే పోలీసుల మీద ఒత్తిడి తెచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సమాజం ఆందోళన లేవనెత్తడం జరిగింది. వీటన్నిటిని పరిగణలోకి పోలీసులు గణేష్, మీరు అలాగే లైన్ లో ఉండండి. మనతో పాటు మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు దారా గోపి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ నమస్తే. పాస్టర్ ప్రవీణ్ కేసు మరణం ఎప్పటి వరకు కొలికి వచ్చే అవకాశం ఉందంటారు? అయిపోతుందండి. ఈ వీక్ లో పోలీసులు చాలా వేగంగా పనిచేశారు. ఇప్పుడు కోదాడ నుంచి రాజమండ్రి వరకు కూడా సీసీ ఫుటేజీలు తీసుకుని కోదాడలో ఆయన మద్యం తాగినట్టుగా కొంత నిరూపణ వచ్చింది. అలాగే గొల్లపూడిలో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకొని కనకగా ఫ్లైఓవర్ మీదుగా సర్కిల్ ఫ్లైఓవర్ మీదుగా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ దాటిన తర్వాత రామవరపాడు రింగుకి వెళ్లే మధ్యలో ఒక 3 గంటల సేపు ఆయన మిస్సాడు. అంటే 3 గంటల సేపు అక్కడ రోడ్డు పక్కనే పడిపోయి ఉన్నాడంట. తర్వాత అక్కడికి ఒక ట్రాఫిక్ పోలీసు వచ్చి ఆయన లేపడం, సార్ మద్యం తాగున్నారు, బండి నడపడం కరెక్ట్ కాదు అని చెప్పడం. అయినా సరే అక్కడి నుంచి లేచి ఏలూరు వరకు వెళ్ళడం, ఏలూరులో మళ్ళీ మద్యం కొనుక్కొని తాగడం, ఆ తర్వాత హైవే మీదుగా రాజమండ్రి దగ్గరికి చేరుకోవటం మధ్యలో అది. అయితే దాదాపుగా పోలీసులు చెప్పేది ఏంటంటే వాళ్ళు పరిశీలించిన 300 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది పూర్తిగా యాక్సిడెంట్ అండి, మద్యం తాగి తను నడపడం వల్ల 2 చోట్ల మద్యం కొనుక్కున్నాడు, 2 చోట్ల మద్యం బాగా తాగి బుల్లెట్ నడపడం వల్ల ప్రమాదం చెంది అని చెప్తారు. కంచికచెర్ల కోదాడ మద్యం తాగిన తర్వాత కంచికచెర్ల దగ్గర సారి కింద పడిపోయాడంట. ఆ పక్కనే రోడ్డు పక్కన ఉంటే వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు వాళ్ళు కలిసి ఆయన్ని లేపి బండెక్కించి కాసేపు కూర్చోబెట్టి ఆ తర్వాత బండెక్కించి పంపడం జరిగింది. ఆ తర్వాత విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పడిపోయాడు అంటున్నారు. ఆ పడిపోయిన వ్యక్తిని మళ్ళీ ట్రాఫిక్ ఎస్ఐ వచ్చి పంపించడం జరిగింది. కాస్త ఆయన సలహాలు ఇచ్చాడంట, మీరు కాస్త ఎక్కువ తాగున్నారు, ఈ రోజు ఇక్కడ బండి నడపడం కరెక్ట్ కాదు, ఇక్కడే ఉండి తర్వాత కావాలంటే రేపు వెళ్ళండి అని చెప్పడం కూడా జరిగిందని చెప్తున్నారు. అయినా కానీ ఆయన లెక్క చేయకుండా ఏలూరు వెళ్ళడం, ఏలూరులో మళ్ళీ మద్యం కొని తాగడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది ఉంది. అయితే ఇంకో వైపున క్రైస్తవ సమాజం ఏం చెప్తుందంటే, ఏదో ఆ మధ్య కొంచెం 2 వీడియోలు చూపించారు. ఏదో లారీ అడ్డం పెట్టి లారీ చాటు నుంచి అతన్ని దాడి చేయడము చేశారని చెప్పడం, లేకపోతే ఒక లారీతో గుద్దించి చంపారని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా చాలా సార్లు కూడా ఆయనకి బెదిరింపు కాల్స్ వచ్చాయని కూడా ఒక వాళ్ళు బయట బెదిరింపు కాల్స్ వస్తున్నాయండి. అంటే ఏమైందంటే ఈ మధ్య చాలా దుర్మార్గం, అంటే దురదృష్టకరం ఇది. ఎవరి మతం వాళ్ళకు గొప్ప, ఎవరి దేవుడు వాళ్ళకు గొప్ప. నీ మతాన్ని నువ్వు పొగుడుకో, నీ దేవుడిని నువ్వు పొగుడుకో. పక్క మతాలను విమర్శించడం, వాళ్ళని ఆ దేవుళ్లను వాళ్ళని చిన్న చూపు చూస్తూ మాట్లాడడం అనేది పెరిగిపోయింది. చాలా దురదృష్టకరం. ప్రజల్లో అశాంతి నెలకొల్పేటి పరిస్థితి ఇది. ఈ పక్క నుండే వేరే మతాలను విమర్శించడం అనేది చాలా దుర్మార్గం, హర్షణీయం కాదు. అయితే అట్లాంటి వాళ్ళకి ప్రచారం ఎక్కువ వస్తుంది సోషల్ మీడియా వల్ల. ఆ ప్రచారం ఎక్కువ వస్తున్నప్పుడు వాళ్ళని చంపుతాను మాట్లాడడం. నిన్నే ఎక్కడో చూశాను, అయిపోయిందా ప్రవీణ్ నీ పని అయిపోయింది అంటూ ఎవరో ఒక అమ్మాయి పాటతో ఉంది. సో ఇట్లాంటివన్నీ ఈ పక్క మతాలను మనం ద్వేషించడం, విమర్శించడం
ఆ దేవుళ్ళను తక్కువగా చేసి మాట్లాడడం వల్ల వచ్చే పరిణామాలండి ఇవన్నీ కూడా. ఇప్పుడు రాజమండ్రిలో మేమే చంపాం ప్రవీణ్ అని ఎవరో కుర్రాడు వచ్చి లొంగిపడు అని అంటే వాళ్ళు అరెస్ట్ చేశారు అంటే ఇవన్నీ దీనికే కారణం. ఈ పాస్టర్లు వాళ్ళ ప్రచారం చేసుకోకుండా, వాళ్ళ మత ప్రచారం లేకపోతే వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు మాట్లాడుకోకుండా పక్క దేవుళ్ళ గురించి మాట్లాడడం. అలాగే ఈ హిందూలో కూడా ఒక ఆయన్ని చూసి నేను, ఆయన యేసు ప్రభు ఏది బైబిల్ ఒక పుస్తకం అని మాట్లాడుతున్నాడు. సో ఇవన్నీ ఏంటంటే మత సహనాన్ని కోల్పోయేలాగా చేస్తాయి, ప్రజల్లో అసహ్యం కోల్పుతాయి. ఇటువంటి వాటిని డిస్కరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రవీణ్కి ఉండే శత్రుత్వం కూడా, ప్రవీణ్ కూడా హిందూ మతం మీద, హిందూ దేవుళ్ళ మీద కూడా చాలా అంటే కాస్త అతిగానే మాట్లాడాడు. తన మతాన్ని గురించి తను ప్రచారం చేసుకుంటే అభ్యంతరం లేదు, కానీ హిందూ మతాన్ని గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా హిందువులు మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు థ్రెట్ చేస్తారు. కానీ చంపుకునే అంత అయితే అవకాశం లేదు. అట్లాంటి అంత శత్రుత్వం అయితే ఇప్పుడు మతాల మధ్యన పెరగదు. ఈ పాస్టర్లు కూడా కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పాస్టర్లు వాళ్ళ బైబిల్ ప్రచారం చేసుకోమనండి, వాళ్ళ యేసుక్రీస్తుని మాట్లాడమని, అలాగే హిందువులు కూడా రాముడు వెంకటేశ్వర ఉత్సవాలు ప్రచారం చేసుకోండి, అభ్యంతరం ఏమీ లేదు. కానీ పక్క దేవుళ్ళని పక్క దేవుళ్ళ పైన వాళ్ళు కామెంట్స్ చేయడంపై ఇది మంచిది కాదు. ఎస్, అయితే ఇక్కడ ఫైనలీ ఏంటంటే మంచిది కాదండి. ఎస్ సార్, అయితే ఫైనలీ ఏంటంటే ఇక్కడ ప్రవీణ్ మృతి పట్ల చాలా మంది సోషల్ మీడియాలో అనేక వార్తలు అనేక లాగా మాట్లాడుతున్నారు. ఏంటంటే ఒకసారి ఆయనకి బెదిరింపు కాల్స్ రావడం, అది కాకుండా 2 సార్లు హత్య ప్రయత్నం జరగడం, ఇది కాక ఒకసారి హత్య చేయించారంటారు, ఆత్మహత్య యాక్సిడెంట్లీ అంటారు, హత్య అంటారు, అది కాకుండా రాజకీయ కోణం ఉంది అని అంటారు దీంట్లో. సో ఫైనల్లీ చూసినట్లయితే ఇక్కడ పోలీసుల నిర్ధారణ ఏంటంటే ఆయన మద్యం మత్తు సేవించిన తర్వాత అన్ఫార్చునేట్ గా యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు అనేది అయితే సీసీ ఫుటేజ్ ఆధారాలంగా అయితే మనకు కనిపిస్తుంది. సో ఫైనల్ గా ఏంటి దీని మీద కామెంట్? అవునండి, ఏం లేదండి, ఇది నాకు తెలిసి అర్థమైనంత వరకు ఇది మొత్తం కూడా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు అంటే చాలా లాంగ్ జర్నీ అండి. అందులో అభ్యంతరం లేదు. పగటిపూట బయలుదేరాడు ఎండక. సో అక్కడ కోదాడలో మద్యం తాగాడు, ఏలూరులో మద్యం తాగాడు అంటేనే అర్థమవుతుంది డ్రైవింగ్ చేయడం కష్టం అవుతున్నప్పుడు. కష్టమైన తర్వాత నువ్వు కంట్రోల్ అవుతుంది. పైగా రాజమండ్రి వెళ్ళేటప్పటికి నైట్ 11 అయింది. సో ఆ టైంలో రోడ్డు మీద కానీ సరిగ్గా డ్రైవ్ చేయలేనప్పుడు లారీలు వాళ్ళు కూడా ఆ టైంలో తిరుగుంటారు. అది చాలా సర్వసాధారణమైన యాక్సిడెంట్లన్నీ కూడా రాత్రి 11 నుంచి 3 మధ్యలోనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి హైవేల మీద. సో ఇదంతా కూడా నేనైతే ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ అనే అనుకుంటున్నాను. పోలీసులు చెప్పే వర్షన్ కూడా అలాగే కనిపిస్తుంది, వాళ్ళ ఫుటేజ్ కూడా అలాగే కనిపిస్తుంది. ఇందులో రాజకీయ కుట్ర ఉండడానికి ఏం లేదు. ఆయన రాజకీయంగా ఎవరికి శత్రువు కాదు, ఆయన రాజకీయ పార్టీ నడపడం లేదు. నడిపినా కూడా ఇప్పుడు రాజకీయంగా హత్యలు జరిగే పరిస్థితి అయితే నాకు కనిపించడం లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రమాదమే, రోడ్డు ప్రమాదం సర్వసాధారణంగా జరిగింది. పైగా మద్యం సేవించి బైక్ నడిపినప్పుడు ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. మా గోదావరి జిల్లా వాళ్ళందరికీ తెలుసు, ఆ ఏరియాలో యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి గోదావరి జిల్లా. ఎందుకంటే ఎక్కువ మద్యం సేవిస్తూ ఉంటారు, మద్యం సేవించి వేసుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు, హైవేలు ఉన్నాయి కాబట్టి. సో ఇదంతా చాలా సర్వసాధారణం. నాకు అర్థమైనంత వరకు ఈ కేసు వ్యవహారం కూడా ఇది కేవలం మద్యం సేవించి రాత్రిపూట బండి నడపడం, దానిలో జరిగిన ప్రమాదం తప్ప దీంట్లో హత్యకు కానీ లేకపోతే ఇంకో దానికి కానీ కారణం ఉంటుంది, అవకాశం ఉంటుంది అన్నది లేదు. అయితే పోలీసులు ఇంకో 2-3 రోజుల్లో పోలీసులు నిజానిజాలు ఏదో తేల్చబోతున్నారు. వాళ్ళు ఎప్పటి సీసీటీవీ ఫుటేజ్ చూశారు, అనుమానులందరినీ ప్రశ్నించారు. ఆయన ప్రవీణ్ మాట్లాడిన వ్యక్తులందరినీ కూడా, ఫోన్లో మాట్లాడిన వ్యక్తులందరినీ కూడా ప్రశ్నించారు, వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించారు. కాబట్టి దీంట్లో పెద్ద అనుమానించాల్సిన ఏమీ లేదండి. క్రైస్తవ సమాజం కూడా వాళ్ళకేదో ముప్పు వాటింది, వాళ్ళకి భద్రత లోపింది ఈ రాష్ట్రంలో అని భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎక్కడ ఎవరి స్వేచ్ఛకు భంగం పరిస్థితులు అయితే ప్రస్తుతం రాష్ట్రంలో లేవని నేను చెప్పగలను. రైట్ సార్, అలాగే హోల్లో ఉండండి. ఇప్పుడు మనం ఏలూరు నుండి భార్గవ్ ఉన్నారు. భార్గవ్,
పాస్టర్ ప్రవీణ్ మృతి చెందడానికి ముందు బెజవాడలో ఉన్న 3 గంటలు ఆయన ఏం చేశారా అనే దానిపై పూర్తి నిర్ధారణ అయితే వచ్చేసింది. దాదాపుగా 200 సీసీ ఫుటేజ్ ఆధారాలను పోలీసులు అయితే సేకరించారు. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి భార్గవ్? ఎస్ వరలక్ష్మి, అటు ఏలూరు వచ్చినటువంటి పాస్టర్ ప్రవీణ్ ఏలూరులో మద్యం షాప్ లో సీసీ ఫుటేజ్ మద్యం సీసా వాటర్ బాటిల్ 350 రూపాయలు ఫోన్ పే చెల్లించి ఫోన్ పే ద్వారా కూడా ఆయన బాటిల్ కొనుగోలు చేసినటువంటి పూర్తి సీసీ ఫుటేజ్ బ్యాంకు ప్రూఫ్ తో సహా పోలీసులు ఆ స్వాధీనం చేస్తున్న పరిస్థితి ఉండే ఆధారాలు ఉన్నాయి. ఈ తరుణంలోనే ఆ సమయాన్ని బట్టి కూడా ఖచ్చితంగా ఆయన ఇక్కడ మద్యం తీసుకున్నారు. ఇక్కడి నుంచి రాత్రి 10 గంటల 12 నిమిషాలకు ఇక్కడ మద్యం కొనుగోలు చేసి అనంతరం ఇక్కడి నుంచి బయలుదేరి జాతీయ రహదారిపై రాజమండ్రి చేరుకున్న తర్వాత ఈ ప్రమాదం 11 గంటల తర్వాత జరిగింది. అంటే దాదాపు 90 కిలోమీటర్ల జర్నీ ఆయన 1:20 లోపు ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే విజయవాడ నుంచి ఏలూరు వచ్చేందుకు 60 కిలోమీటర్లు రామరపాడు నుంచి ఆయన వచ్చారు. 8:40 నుంచి 10 గంటల 10 నిమిషాలు, దాదాపు గంటన్నరకు పైగా కూడా పట్టింది. కానీ 90 కిలోమీటర్లు అటు జాతీయ రహదారి కావడం, వేగంగా వెళ్లేటువంటి అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి ఎదిరినటువంటి పాస్టర్ ప్రవీణ్ కూడా రాజమండ్రి తర్వాత మరణించడం అనేది కూడా ఈ రోజు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం ఏలూరులో సీసీ ఫుటేజ్ ను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో కూడా వాటిని స్వాధీనం చేసుకున్నాం. మొత్తం అటు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కూడా 300 సీసీ కెమెరాలు, అందులో 25 సీసీ కెమెరాల్లో క్లియర్ కట్ గా కూడా ప్రవీణ్ కనబడేటువంటి దృశ్యాలు ఉన్నట్లు ప్రస్తుతం మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఈ తరుణంలోనే ఆయన ఖచ్చితంగా మద్యం కొనుగోలు చేశారనేది సీసీ ఫుటేజ్ లోనే లభ్యమైంది. అయితే ఆ మద్యం తాగారా లేదా అనేటువంటి అనుమానాలను అనేక మంది ఈ రోజు ప్రశ్నలకు లేవనెత్తున్న నేపథ్యంలో కోదాడలో ఒక చోట మద్యం కొనుగోలు చేసిన వ్యక్తి ఆ మద్యం సేవించకుండా మరోసారి ఏలూరులో ఎందుకు మద్యం సేవిస్తారు అనేది ఒక ప్రధాన ప్రశ్నగా మిగిలింది. ఈ తరుణంలోనే ఏలూరులో ఆయన సేవించినటువంటి ఒక మద్యం కూడా అది ఒక వోడ్కా బకార్డీకి సంబంధించినటువంటి రమ్ముకి సంబంధించి మద్యం ఆయన కొనుగోలు చేశారని ఇక్కడ మద్యం షాపులు ఉన్నటువంటి వారు కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో ఆయన దఫదఫాలుగా మద్యం కొనుగోలు చేసిన నేపథ్యంలో ఆ మద్యాన్ని సేవించి వాహనాన్ని అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది ప్రస్తుతం పోలీసులు అయితే ఒక ప్రాథమికంగా నివేదిక సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ అది స్పష్టం చేసేందుకు వైద్య పరంగా కూడా ఒక నిర్ధారణ రిపోర్ట్ రావాల్సి ఉన్న నేపథ్యంలో ఆ రిపోర్ట్ కోసం కూడా వేచి చూస్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఒక కీలకమైన గోదావరి జిల్లాలోని మాజీ ఎంపీ రాజకీయంగా దీన్ని వివాదం చేసేందుకు హర్ష కుమార్ వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద చర్చకు తెరలేపడానికి కారణమైంది. బాధ్యులైనటువంటి రాజకీయ నేతలు ఈ విధమైనటువంటి ఆధారాలు లేకుండా ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారని రోజు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా మత సామరస్యంగా ఉన్నటువంటి ఎంతో శాంతియుతంగా ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య ఈ రోజు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో తీవ్రంగా ఆగ్రహంగా ఒకరిపై ఒకరు పరుష పదజాలంతో దూషించుకునే విధంగా కారణమైంది. కాబట్టి అటువంటి వ్యక్తులపై ఖచ్చితంగా ముందస్తుగానే ఈ చర్యలు తీసుకోవాలనేది కూడా ఈ రోజు అందరూ కోరుతున్నారు. ఎందుకంటే ఈ రోజు సోషల్ మీడియా ప్రభావం వల్ల ఈ రోజు మొదటి నుంచి కూడా పాస్టర్ ప్రవీణ్ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపడం, హిందువులపై గాని ముస్లింలపై గాని చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు రావడం, ఆ తర్వాత ఒకరిపై ఒకరు ప్రత్యారోపణ చేసుకోవడం, ఆయన ఈ రోజు హత్య చేశారనే కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు ప్రచారం కావడానికి కూడా సోషల్ మీడియానే వేదిక. ఈ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ఇటువంటి అసాంఘిక శక్తులపై ఎందుకు స్పష్టమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు ఉండటం లేదు. అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంత చర్చకు తెరలేపింది అనేది కూడా ఖచ్చితంగా అందరూ కూడా ఇప్పుడు గోపి దారా గారు చెప్పినటువంటి ఆ సీనియర్ జర్నలిస్ట్ అయిన రాజకీయ విశ్లేషకులు ఆయన కూడా చెప్పినటువంటి ఆధారాలు బట్టి కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా కూడా దీనిపై ఒక కట్టడి అనేది కూడా ఉండాలి. సోషల్ మీడియాపై ఎవరు పడితే వారు మతాలపై ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా ఎవరు ఏ మతంలో అయినా ఉండొచ్చు, కానీ పక్క మతాలను ద్వేషించడం అనేది మన భారత న్యాయ స్మృతి ఖచ్చితంగా కూడా చెబుతుంది. ఆ చట్టాలను కానీ ఎవరు అమలు పరచడం కానీ వాటిని పాటించకపోతే చర్యలు తీసుకోవడం కానీ లేకపోవడం వల్ల ఈ రోజు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది రహదారి ప్రమాదం అనేది పోలీసులు దాదాపు ఒక క్లారిటీకి వచ్చేసారు. రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అది కూడా స్పష్టం చేస్తారు. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇటువంటి అల్లర్లు శాంతియుతంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించకుండా ఉండాలంటే సోషల్ మీడియాపై కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇందులో తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై అనేది ఈ రోజు మనం అర్థం చేసుకోవచ్చు వరలక్ష్మి. ఎందుకంటే గోదావరి జిల్లాలో అందులో గామన్ బ్రిడ్జి దాటిన తర్వాత నిత్యం అనేక ప్రమాదాలు, రోజు ఎంతో మంది అకారణంగా మృత్యువాత పడుతూ ఉన్నారు రహదారి ప్రమాదాల్లో. ఇందులో
నిర్లక్ష్యంగా వచ్చిన వారి వల్ల జాగ్రత్తగా వెళ్లే వారు కూడా ఈ రోజు ప్రమాదానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఆయనంతటా ఆయన ఒకవేళ ప్రమాదానికి గురయ్యారు కాబట్టి అది ప్రమాదంగా సృష్టించడం అనే ప్రమాదంగా కనబడుతుంది. ఒకవేళ ఆయన వల్ల ఎదుటిగా వచ్చినటువంటి మరొక వాహనం ప్రమాదానికి గురై ఉంటే అందులో ఫ్యామిలీ ఉంటే వారి పరిస్థితి ఏంటి అనేది ఈ రోజు అందరూ ఆలోచించుకోవాల్సిన ఆ విషయం. ఎందుకంటే మద్యం మత్తులో వచ్చి ఎదురుగుండా మరొక వాహనాన్ని గురిస్తే అందులో ఉన్న వ్యక్తులు చనిపోతే ఎన్ని కుటుంబాలు ఈ రోజు బాధపడతాయి. ఖచ్చితంగా దాని గురించి ఆలోచించాలి. మద్యం నడుపుతూ భావించి రాజమండ్రికి మొత్తం 460 కిలోమీటర్లు ఆయన 12 గంటల్లో వచ్చారు. అందులో మధ్యలో 3 గంటల పాటు విజయవాడలో బస్ చేశారు. ఆయన విశ్రాంతి తీసుకున్నారు. అది కూడా ఎండ వేడిమి కానీ లేదంటే మద్యం మత్తు అనేది కూడా ఈ రోజు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆ తర్వాత ఏలూరులో మద్యం సేవించారు కాబట్టి దాదాపు ఈ 12 గంటల జర్నీ కూడా ఆయన ఒక సందేశం ఇచ్చేటువంటి వ్యక్తి, ఏదైతే ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మద్యం సేవించి నా వాహనం నడపడం అనే దాని పట్ల తామందరూ కూడా ఖండిస్తున్నామంటూ ఇప్పటికీ అనేక మంది సోషల్ మీడియా ముఖంగా కూడా వారు చెప్పిన పరిస్థితి ఉంది. వారి వ్యాఖ్యలను ఖండిస్తున్న వారు ఉన్నారు, తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మరికొద్ది గంటల్లోనే అంటే 48 గంటల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ రాబోతుంది, ఫోరెన్సిక్ రిపోర్ట్ రాబోతుంది. ఇందులో ప్రతి ఆధారం కూడా పోలీసులు వెల్లడించేందుకు సిద్ధమయ్యారు. ఇటువంటి అజాగ్రత్త నిర్లక్ష్యమైనటువంటి ఘటనలు మరోసారి జరగకూడదని కూడా అందరూ కోరుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.